ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చెప్పబోయేటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో 22వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో, ఇది 2 గ్రహాలకి మధ్యలో ఉండేటువంటి వారంగా చెప్పుకోవాలి దీన్ని. కాబట్టి ఈ వారం చెప్పేటువంటి పరిహారాలు కానివ్వండి, జాగ్రత్తలు కానివ్వండి, చాలా జాగ్రత్తగా పాటించండి. అదేవిధంగా చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి తెలుసుకుందాం. కుంభంలో వక్రించిన శని, మీనంలో రాహువు, వృషభ రాశిలో గురువు చంద్రుడితో 22వ తేదీ ఉంటున్నాడు. ఈ యొక్క చంద్రుడు కర్కాటక రాశి వరకు సంచారం జరుగుతుంది. అదేవిధంగా మిథున రాశిలో కుజుడు మరియు 22వ తేదీ బుధుడు సింహంలో ఉంటాడు, కానీ 23వ తేదీ రవి కేతువుల దగ్గరికి బుధుడు మారుతాడు. ఇక శుక్రుడు తులారాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ 2వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ, అంటే కుంభం వారికి రాశిలో శని సంచారం జరుగుతూ అది 2వ స్థానానికి వెళ్ళాల్సిన శని 12లోకి వెళ్తున్నాడు. ఇది మెయిన్గా మనం చూసుకోవాలి. అయితే 2వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. 2వ స్థానంలో మీకు గ్రహణం పట్టింది, అంటే 2కు వెళ్ళవలసిన శని వక్రించి వెనక్కి వచ్చాడు. ఇంకేముంది 2లోకి వెళ్ళిపోతాడులే అనుకునేటువంటి శని. కాబట్టి దీన్ని మనం ఎట్లా చూస్తామంటే 2లోకి వెళ్ళే శని 12లోకి వచ్చినందుకు, 2లో గ్రహణం పట్టినందుకు, పర్టికులర్గా ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం 18వ తేదీ నుంచి 40 డేస్ ఉంది. కాబట్టి ఈ 40 డేస్ మీరు మనీ మ్యాటర్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు నెక్స్ట్ పట్టబోయేటువంటి సూర్యగ్రహణం మంచిదే. ఆకస్మికంగా కొన్ని సంఘటనల వల్ల మీకు లాభాలు కలుగుతాయి ఆ సూర్యగ్రహణం వల్ల. అలాగే ఇక్కడ మీకు 3వ స్థానం ఏదైతే ఉందో, ఈ 3వ స్థానంలో 3వ స్థానాధిపతి 5మ స్థానంలో ఉన్నందుకు కొద్దిగా ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే సంతానంతో, సిబ్లింగ్స్తోనే అనవసరమైన మిస్అండర్స్టాండింగ్స్ కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కుటుంబ సభ్యుల్లో తల్లిగారితోని లేదా మనీ మ్యాటర్స్ విషయంలోని సిబ్లింగ్స్తో ఏదైనా ఒక ఐడియా అనుకుని అవ్వలేదు అనేటువంటి దాని విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ గృహాల మూలంగా, స్థలాల మూలంగా, పంట పొలాల మూలంగా కొంతవరకు ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అదేవిధంగా 6వ స్థానాధిపతి 6లోకి చంద్రుడు ఉంటున్నాడు. కాబట్టి ఇది కొంతవరకు మీకు లోన్స్ రావడానికి చాలా అనుకూలంగా ఉంది. మంచి గురువులు లభించడము, ఫాదర్కి అంటే మీ యొక్క తండ్రి గారికి కూడా భాగ్యంలో శుక్రుడు ఉన్నందుకు కొన్ని శుభవార్తలు వినడము, ఏదైనా శుభకార్యాలు తలపెట్టిన శుభకార్యాలు మీ తండ్రి గారు అవి కలగడం, ఇటువంటివన్నీ కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే దశమాధిపతి 5మంలో ఉన్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో కొద్దిగా ఓవర్ వర్క్, ఓవర్ స్ట్రెస్ ఉంటుంది. అది మీకు తగ్గాలి అంటే మాత్రం శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. ఫైనాన్షియల్గా ఇబ్బంది రాకుండా ఉండడం, ఉద్యోగంలో బాగుండడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇది 2 గ్రహణాల మధ్యన వచ్చింది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి 18వ తేదీ చంద్రగ్రహణం అయితే 2వ తేదీ అంటే అమావాస్యకి, ఇక్కడ పౌర్ణమికి చంద్రగ్రహణం అయితే అమావాస్యకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ రవిచంద్ర గ్రహాలు ఎప్పుడైతే రాహుకేతు సంబంధాలు కలిగి ఉంటాయో ఇది గ్రహణాన్ని ఇస్తుంది. కాబట్టి ఛాయాగ్రహాలు, నోట్స్ అంటారు వాటిని. మరి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విషయంలో ఈ వారం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి, మనకు అందరికీ హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఉండదు, వాళ్ళకి రాశి తెలుస్తుంది, తెలియదు, నక్షత్రం తెలుస్తుంది, తెలియదు కొంతమందికి. మరి వాళ్ళందరూ ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి,
ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావించండి. మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారంటే నవగ్రహాల్లో రవి, చంద్ర, రాహు, కేతు ఈ గ్రహాలు వీలైతే శని, కుజ గ్రహాల దగ్గర కూడా పెడితే మంచిది. బట్ ఈ 4 గ్రహాలకు మేజర్గా మీరు దీపారాధన చేయండి. మీది ఏ నక్షత్రమైనా ఏ రాశి అయినా సంబంధం లేదు. అలాగే మనకి అమావాస్యకి సూర్యగ్రహణం అవుతుంది. ఆ సూర్యగ్రహణం అయిన తర్వాత స్వయం పాకము అంటారు. స్వయం పాకం మీ పితృదేవతల కోసం అని ఇవ్వండి. అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహణాలు ఏర్పడినప్పుడు ముఖ్యంగా మీ జన్మజాతకాల్లో గుర్తుపెట్టుకోండి, కన్యారాశిలోని మీనరాశిలోని మీకు ఎటువంటి యోగం ఏర్పడింది అని చూసుకోవాలి. ఆ యోగాన్ని ఈ గ్రహణం కన్యా మీనరాశుల్లో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం పడుతుంది కాబట్టి ఆ పర్టికులర్ అంశాలకు సంబంధించినటువంటి విషయంలో మీకు ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని ఏం చేయాలి, నేను చెప్పినట్టుగా ఈ యొక్క నేను గ్రహణానికి ఏవైతే మనం గత వీడియోలో చెప్పుకున్నాం, ఏదైతే దానాలు చెప్పామో అవి చేసుకోవాలి. అలాగే ఈ యొక్క నేను చెప్పినట్టుగా రాహువు, కేతువు, చంద్ర, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటూ ఈ 40 రోజుల పాటు గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రే నమః అనే మంత్ర సాధన. అయితే ఇక్కడ వీటితో పాటు మీ పర్సనల్ చార్ట్ ఎప్పుడు కూడా చూసుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ఉదాహరణకు ఒక మంచి యోగ దశ నడుస్తుంది, ఈ గ్రహణాలు ఏమీ అవ్వదు, మీకు ప్రభావం పడదు. అంటే ఎలా అంటే చూడండి, బయట ఒక రెసిషన్ వచ్చింది, బాగా కరువు కాటకాలు ఉన్నాయి, కానీ మీ దగ్గర ధాన్యము, ధనము అన్నీ ఉన్నాయనుకోండి, ఆ కరువుతో మీకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అలా కాకుండా మీకు ఇబ్బంది ఉండి ఫైనాన్షియల్గా బయట కరువు వచ్చింది, అప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, మీరు ఎవరైనా అప్పుడుదామన్నా కుదరదు. అంటే ఏమిటి, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్ చార్ట్లో ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ ప్రత్యంతర్దశ నడుస్తుంది, మీకు ఉన్నటువంటి యోగం ఏమిటి, మీకు ప్రస్తుతం నడుస్తున్న మహాదశ యోగ్యవంతంగా ఉందా, నీచభంగ రాజయోగాలు ఉన్నాయా, విపరీత రాజయోగాలు ఉన్నాయా, మీ లగ్నం యొక్క స్ట్రెంత్ ఏంటి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా లగ్నం బలంగా ఉంది, ఏదైనా సాధించగలడు. ధనభావం బలంగా ఉంది, ఏ రూపంలో అయినా డబ్బులు వస్తుంది ఆ జాతకుడికి. అయితే ఏ రూపంలో అయినా వస్తుందా అంటే మళ్ళీ స్పెసిఫిక్ కొన్ని కాంబినేషన్స్ ద్వారా ఎక్కువగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రయత్న స్థానం బలంగా ఉంది, చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కొంతమందికి ప్రాపర్టీసే వాళ్ళకు ఒక స్ట్రెంగ్త్, అంటే ఎక్కడ డబ్బులు పెట్టుకున్నా సరే అది పెరుగుతూ ఉంటుంది బాగా. అలాంటప్పుడు అలాంటి వాళ్ళు ఆ రూట్లో వెళ్తేనే చాలా బాగుంటుంది. లేదా కొంతమందికి విద్య, కొంతమందికి క్రియేటివిటీ, మరి కొంతమందికి జీవిత భాగస్వామి రావడం వల్ల కలిసి రావడం, మరి కొంతమందికి సంతానం తర్వాత కలిసి రావడం, లేదా కొంతమంది నిత్యము వాళ్ళు ఎప్పుడు వర్క్లో ఉండే వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. అలాగే కొంతమందికి షేర్ మార్కెట్, అయితే చాలా తక్కువ మందికి షేర్ మార్కెట్ అనేది కలిసి వస్తుంది. అది చాలా రేర్ కాంబినేషన్. 25, 8, 11 కాంబినేషన్ ఏర్పడుతూ అది నీచభంగ రాజయోగము, విపరీత రాజయోగం ఖచ్చితంగా ఉండాలి అక్కడ. అదేవిధంగా వృత్తా, వ్యాపారమా, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుందా, ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా అనేటువంటి అంశాలన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో నిక్షిప్తమై ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్స్ని ఫస్ట్ మీరు స్టడీ చేసుకోవాలి ఎప్పుడు కూడా. నా జన్మజాతకంలో ఏ యోగం ఉంది, అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే, అయ్యో నాకు ఏలినాటి శని నడుస్తుంది, కాలసర్ప దోషం ఉంది, అందుకే ఇలా అయిపోతుందేమో అనుకుంటూ ఉంటారు. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్ ఏముంది, మీకు ఏ యోగం పట్టింది, యోగం వల్ల మీరు ఏ యోగం వల్ల మీరు ఎలాగ మీరు సక్సెస్ అవుతారు అనేటువంటిది చూసుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఏంటంటే పర్టికులర్గా ఈ గ్రహణాలు వచ్చినప్పుడు మాత్రం, ఎందుకంటే 2 గ్రహణాల మధ్యని మనం మాట్లాడుకుంటున్నాం, 2 గ్రహణాల మధ్యన వచ్చేటువంటి యోగము అనేటువంటిది. మరి ఈ 2 గ్రహణాల మధ్యని ఈ వార ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 గ్రహణాలకి కూడా మీరు ఎంత దేవతారాధన చేస్తూ ఉన్నట్లయితే మీ పూర్వజన్మల్లో ఉన్నటువంటి కర్మ తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మీ పాస్ట్ లైఫ్లో ఏదో చేశాము, ఆ యొక్క కర్మ మనకు అడ్డుపడుతుంది. ఎందుకంటే మనం ఈ జన్మలో ఏదో ప్రయత్నం చేస్తుంటాము, కానీ ఏది ముందుకు కదలకి రావట్లేదండి, కారణం అది. కాబట్టి ఎక్కువగా అందరికీ కూడా అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓం అపర్ణాయే నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. కొంతమందికి మానసిక స్ట్రెస్లు ఎక్కువగా ఉంటాయి, మానసికంగా నావల్ల అవ్వట్లేదండి అంటూ ఉంటారు. పర్టికులర్గా మీనరాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అక్కడే గ్రహణం పడుతుంది. కన్యారాశి వారికేమో సూర్యగ్రహణం పడుతుంది కాబట్టి వీళ్ళు పర్టికులర్గా
భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అనే నామాన్ని కన్యారాశి వారు ఎక్కువగా చేయాలి సూర్యగ్రహణ సమయంలో. మీన రాశి వారు ఏంటంటే అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః లేదా తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అనేటువంటి నామస్మరణ మీకు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.